జై రామానుజ. అస్మద్గురుభ్యో నమ. అందరికీ దాసోహాలండి. రామానుజ అష్టోత్తర శతనామావళిలో 94వ నామం గురించి తెలుసుకుంటున్నాం. ఓం ఢిల్లీశ్వర సమర్చితాయ నమ. ఢిల్లీ ప్రభువైన సుల్తానుచే పూజించబడిన రామానుజుల వారికి నమస్కారములు. మహమ్మదీయుల కాలంలో ఈ మేలుకోటలోని అంటే తిరునారాయణపురం ఉత్సవాలను తీసుకుని వెళ్ళిపోయారు ఢిల్లీ పాదుషా వారి దండయాత్రలలో. తెలుసుకున్న శ్రీ రామానుజులు అనేక మంది జియర్ల స్వాములతోనూ 12,000 ఏకాంగులతోనూ 74 మంది ఆచార్యుల పురుషులతోనూ అనేక వేల మంది భక్తులతోనూ కలిసి ఊరేగింపుగా ఢిల్లీ నగర వీధుల గుండా ఊరేగింపుగా పాదుషా దగ్గరకు వెళ్ళారు. పాదుషాతో మంతనాలు ఆడారు. మా రామప్రియ తిరునారాయణపుర ఉత్సవాలను మాకిమ్మని అభ్యర్థించారు. అందుకు పాదుషా వారు, ఓ యతీశ్వర, ఈ విగ్రహం మీ స్వామి వారైనచో పిలవండి, మీ స్వామి మీ పిలుపుకు ఎలా స్పందిస్తారో చూస్తాను అన్నాడంట. శ్రీ రామానుజుల వారి వద్ద ఉన్న స్వామిని సంపత్కుమార అని పిలిచారంట. తక్షణమే ఆ విగ్రహం ఎగిరి శ్రీ రామానుజుల ఒడిలోకి వచ్చి చేరినదంట. చూసిన వారంతా కూడా ఆశ్చర్యపడ్డారంట. జయ జయ యతిరాజా రామానుజ అని అందరూ కూడా జయ జయ ధ్వనాలు చేశారంట. సుల్తాన్ ఇదంతా చూసి స్వామి వారి విగ్రహంతో పాటు తన కుమార్తెను కూడా సమర్పించాడంట. ఈ విధంగా ఢిల్లీ పాదుషాతో సత్కరించబడిన రామానుజుల వారికి నమస్కారములు. జై రామానుజ. జై రామానుజ. ఢిల్లీ పాదుషా ఆ విగ్రహం మీ స్వామివారైనచో పిలవండి అని అనగానే రామానుజుల వారు ఓ సంపత్కుమార అని పిలిచారు. పిలవగానే ఆ విగ్రహం ఎగిరి రామానుజుల వారి ఒడిలో కూర్చున్నారు. మరి ఆ దృశ్యాన్ని చిత్రంలో సేవించండి. జై రామానుజ.